ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరిగిందని గడ్డం హరీష్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీష్ గౌడ్ విమర్శించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు వర్షం కురిపించి అన్ని వర్గాల ఓట్ల మద్దతుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయి చూపిస్తుందని, రాష్ట్రంలో 93% పైగా ఉన్న అణగారిన వర్గాల ప్రజలకి భారత రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాని పంచకుండా కేవలం 17% బడ్జెట్ మాత్రమే ప్రకటించి తీవ్రమైన అన్యాయం చేస్తుందని, సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల పట్ల గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా కొనసాగిస్తుందని ఆరోపించారు. కుల వృత్తుల మీద ఆధారపడ్డ బీసీ వర్గాల ప్రజలకి కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించి వారి అభివృద్ధిని అడ్డుకుంటుందని, ఇది మోసపూరిత బడ్జెట్ అని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకుని పునఃసమీక్షించి 90% బడ్జెట్ ని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంగాధర్, సతీష్, రమేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోని 93% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజానికానికి తీవ్ర అన్యాయం చేసినందుగా మరి ఆ బడ్జెట్ను నిరసిస్తూ ఈరోజు మేము రుద్రంగి మండల కేంద్రంలో ఆ బడ్జెట్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాదాపుగా ఎన్నికల హామీలో వర్షాలు గుప్పించి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈ జనాలకి మొండి చేయి చూపించినటువంటి చందంగా ఉన్నది వాళ్ళు ప్రకటించినటువంటి బడ్జెట్. మరి మొత్తంగా తీసుకుంటే 93% ప్రజానికానికి కేవలం 17% బడ్జెట్ మాత్రమే కేటాయించి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఉన్నది. మరి దాదాపుగా కుల వృత్తులు అనేటువంటి 100 పైసలు ఉన్నటువంటి కుల వృత్తులు మరి ఆధారపడేటువంటి ఆ కుల వృత్తులకి ఈరోజు మరి ప్రకటించినటువంటి బడ్జెట్ ఎంత అంటే బీసీలకు కేవలం 8,000 కోట్లు మాత్రమే ప్రకటించి మరి వారి అభివృద్ధికి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి చేవెళ్ళ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ, మైనార్టీ డిక్లరేషన్ చెప్పిన మాటలేంది, ఈరోజు మరి ప్రభుత్వం చేసినటువంటి చేతలేంది. మరి మీరు మాటలు కూడా చెప్తా ఉన్నారు, చేతలు కూడా చేస్తూ ఉన్నారు. మరి గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అయితే పరిపాలన చేసిందో దానికి మీరు వారసత్వంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ బడ్జెట్ కనిపిస్తూ ఉన్నది. మరి కాబట్టి మీరు వెంటనే ఈ బడ్జెట్ను పునఃసమీక్షించుకొని మీరు ప్రకటించిన బడ్జెట్ని వెనక్కి తీసుకొని దాంట్లో 93% ప్రజానికానికి అత్యధిక మొత్తంలో 80% పైగా బడ్జెట్ని కేటాయించి మరి వారి వర్గాల యొక్క అభివృద్ధికి దోహదం చేయాల్సినటువంటి ప్రభుత్వం మీది. మరి అన్ని వర్గాల యొక్క ఓట్ల మద్దతు గద్దెనెక్కినటువంటి మీ ప్రభుత్వం ఈరోజు మరి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రకటించినందున దాన్ని నిరసిస్తూ ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ 100% దాన్ని వెనక్కి తీసుకొని నూతనంగా మరొక బడ్జెట్ ప్రకటించి అన్ని వర్గాలకు